హలో మై డియర్ సినిమా లవర్స్, ఐ ఆమ్ విఆర్ విశ్వ రివ్యూస్. మంచి సినిమా, గొప్ప సినిమా, కమర్షియల్ సినిమా, వీటి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని రోజుల పాటు కూడా మాట్లాడుకోవచ్చు. కానీ టూకీగా మంచి సినిమా ఏది, గొప్ప సినిమా ఏది, కమర్షియల్ సినిమా ఏదని చెప్పుకోవడమే నా ఉద్దేశం. కట్టే కొట్టే తెచ్చా అని రామాయణాన్ని మనం ఎట్లయితే వివరిస్తామో ఆ విధంగా ఈ 3 రకాల సినిమాలకు 3 ఉదాహరణలు చెప్పి ముగిస్తాను. కమర్షియల్ సినిమా పుష్ప, మంచి సినిమా లక్కీ భాస్కర్, ఇక గొప్ప సినిమా చివరి వ్యవసాయదారుడు, అది తమిళ్లో వచ్చింది. అలాంటిదే తమిళ్లో కూడా ఇంకో సినిమా జై భీమ్. ఇలాంటి సినిమాల్ని మనం గొప్ప సినిమాలుగా కీర్తించుకోవచ్చు. మంచి సినిమా కొంత ప్రభావం చూపిస్తే, కమర్షియల్ సినిమా ఇంకొంత ప్రభావం చూపిస్తే గొప్ప సినిమాను చాలామంది చూడకపోవచ్చు. అటని ఆ కొలమానాలతో సినిమాని మనము కొలత వేయకూడదు. మంచి సినిమాని ఆదరించినట్టే గొప్ప సినిమాను కూడా ఆదరించే రోజులు వస్తే సినిమా యొక్క ప్రయోజనం నెరవేరినట్టు లెక్క. కమర్షియల్ సినిమాది ఏముంది, ఎవరైనా ఆదరిస్తాము, థియేటర్లో 2 సార్లు 3 సార్లు 4 సార్లు పోతాం. కానీ ఈ గొప్ప సినిమాలు అనేటివి మనసును శుద్ధి చేసేటివి. వాటిని కూడా మనం కొద్దో గొప్ప ఆదరిస్తే ఆ గొప్ప సినిమాలు మళ్ళీ కొన్ని వచ్చే అవకాశం ఉంది. సమాజాన్ని కొంత సంస్కరించే పరిస్థితి ఉంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మోసపోకుమా, ఎదురు చూడకుమా అని శ్రీశ్రీ గారు అన్నట్టు గొప్ప సినిమాలు వచ్చి సమాజాన్ని మార్చేస్తాయని కాదు, కానీ కొంత సంస్కారము, కొంత సంస్కరణ, కొంత వివేకము, వివేచన ఏర్పడుతుందనే తప్ప సినిమాల వల్ల సమాజం మారిపోతుందని నేను చెప్పబోవటం లేదు. కాకపోతే కమర్షియల్ పరిధిలో శృతిమించక కనీసం గొప్ప సినిమా తీయలేకపోతే పోతాము, మంచి సినిమా తీయగలిగితే చాలని దర్శకులకి మనము చెప్పేటంత టోళ్ళం కాదు, కానీ చెప్పాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది.